స్టార్ట్ చేద్దామా? స్వామి గౌడ్ గారు మనందరికీ సుపరిచితులు. తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తుల నాయకుడిగా ఉద్యమానికి ఆ రోజు ఊపిరి పోసి ఉద్యమంలో ఉద్యోగులు భాగస్వాములు కావడంతో ఏ రకంగా ఆ రోజు పాలకుల మీద ఒత్తిడి పెరిగి తెలంగాణకు దారితీసిందో దానికి ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి స్వామి గౌడ్ గారు ఉద్యోగస్తుల నాయకుడిగా అన్ని సంఘాలను గెస్టెడ్ ఆఫీసర్స్, టీఎన్జిఓస్ ఏకం చేసి ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా వారు నేతృత్వం వహించి ఆ రకంగా టీఆర్ఎస్ పార్టీలో వారు రాజకీయ భవిష్యత్తు కొనసాగిస్తూ కౌన్సిల్లో సభ్యుడిగా ఆ రోజు మంచి భారీ మెజార్టీతో వారు ఎమ్మెల్సీగా ఎన్నికై కౌన్సిల్ చైర్మన్గా వారు నిర్వహించిన పాత్ర మొత్తం తెలంగాణకే వెన్న తెచ్చింది. అంతేకాకుండా వెనుకబడ్డ వర్గాలకు కూడా ముఖ్యంగా గౌడ సామాజిక వర్గానికి సర్దార్ పాపన్న యొక్క మరి ఎవరైతే ఆ రోజు గోల్కొండ మొదటి బహుజన నేతగా ఆనాడు వారు అందించినటువంటి పాలన, అటువంటి స్వామి గౌడ్ టీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులను విస్మరించడం వల్ల ఉద్యమ ద్రోహులకు పెద్దపీట వేసి ఉద్యమ ద్రోహుల ద్వారా బంగారు తెలంగాణ నిర్మిస్తామని ఉద్యమకారులను పూర్తిగా మరి ముఖ్యంగా సీనియర్లను ఏ రకంగా విస్మరిస్తున్నటువంటి ఉదంతాలు ఇటీవల కాలంలో కూడా వారు చాలా సందర్భాలు ఆవేదన వ్యక్తం చేశారు. కొడుకును ముఖ్యమంత్రి చేయాలనే తలంపుతో కొడుకును మించిన నాయకుడు ఎవ్వరూ ఉండకూడదు అనేటువంటి ఆలోచనతో ఒకరిని ఇవాళ కౌన్సిల్లో ఉన్న సీనియర్ సభ్యులను, అసెంబ్లీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులుగా ఉద్యమ ద్వారా వచ్చి ఎదిగిన వాళ్ళను మరి వాళ్ళందరినీ కూడా తుంచివేస్తూ కలత చెందినటువంటి వ్యక్తులే కాకుండా మోదీ పనితీరు చూసి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ పనితీరు వల్ల అన్ని రాష్ట్రాలు బీజేపీ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాలు మొదలుకుంటే ఉత్తర భారతము, మధ్య భారతము, చివరికి దక్షిణాదిలో కూడా కర్ణాటకలో అధికారంలో రావడము, మొన్న జరిగిన బీహార్ నుంచి ఎన్నికలు దుబ్బాక వరకు ప్రజలు పాలనకు పట్టం కట్టి అభివృద్ధికి పట్టం కట్టి ఈ కుటుంబ పార్టీలను, ఈ అవినీతి పార్టీలను ప్రజలు తిరస్కరిస్తున్న సందర్భంలో వారు నిన్న మేమందరం కూడా కిషన్ రెడ్డి గారు మేమందరం కలిసి సంజయ్ గారు వారిని విన్నపించడంతో మీరు బీజేపీలో రావాలి, తెలంగాణలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే కాంగ్రెస్ కాదు అని చెప్పినప్పుడు వారు మాతో ఏకీభవించి నిన్న జాతీయ అధ్యక్షులు నడ్డా గారి సమక్షంలో పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరేందుకు రాష్ట్ర పార్టీ తరఫు నుంచి వారికి స్వాగతం పలుకుతూ కిషన్ రెడ్డి గారు కేంద్ర హోంమంత్రిగా వారిని సాదరంగా స్వాగతించాల్సిందిగా శివాలయ ద్వారా సుధాకర్ రామచంద్ర నువ్వులు ఎమ్మెల్సీ రామచంద్ర
రామచంద్ర ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యంలో నాకు ఇంత ఘనమైనటువంటి తృప్తిగా పార్టీలకు ఆహ్వానించినటువంటి పెద్దలు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు, ఆ పార్టీ కేంద్ర హోంశాఖ మంత్రులు అన్న కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జాతీయ బీసీ నాయకులు అన్న లక్ష్మణ్ గారు, మా మిత్రులు చిరకాల మిత్రులు గరికపాటి రామ్మోహన్ గారు, అదేవిధంగా అన్న ఉపేందర్ గారు, నా సహచరుడు, వారు సభలో మాట్లాడుతూ ఉంటే సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఏ విధమైనటువంటి నిశ్శబ్దం చోటు చేసుకుంటుందో అలాంటి స్పీచ్లు ఇచ్చి మొత్తం సభని ఆకట్టుకున్నటువంటి అన్న ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు, మిగతా నాతోటి మిత్రులు, పార్టీ కార్యకర్తలు, ప్రతి ఒక్కరికి నన్ను పార్టీలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు మరొక్కసారి తల వంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అభినందన తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారు ఎవరు, ఏ వర్గాలు, ఎవరు కష్టపడ్డారు, ఎవరు తన్నులు తిన్నారు, ఎవరు రైల్వే స్టేషన్ల మీద తలబెట్టి పండుకున్నారు, ఎవరు ఎదిరించి పోరాటం చేశారు అని చెప్పి మీకు నేను మళ్ళీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు. ఏ ఆత్మ గౌరవం కోసమైతే తెలంగాణ రాష్ట్రాన్ని విడదీయాలనుకున్నామో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాకు ఆత్మ గౌరవం తగ్గింది, మా తెలంగాణ ప్రజానీకానికి, తెలంగాణ యువకులకు, తెలంగాణ అధికారులకు, తెలంగాణ రాజకీయ నాయకులకు అని భావించి ఉద్యమాన్ని నిర్మాణం చేశామో, ఉద్యమం నిర్మాణం జరిగిన తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆ ఉద్యమం చేసినటువంటి ఉద్యమకారులకు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులను సకల జనుల సమ్మెలో వాడుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచం స్థాయిలో సమ్మె చేశామో, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జీతాన్ని ఆపేసి భారత రాష్ట్రపతి గారిని, భారత ప్రధానమంత్రి గారిని వారి నాయకత్వంలో మమ్మల్ని కేసీఆర్ గారు తీసుకెళ్లారో, అలాంటి ఉద్యమకారులను, అలాంటి ప్రభుత్వ ఉద్యోగులను ఈరోజు పూర్తిగా పక్కన పెట్టి ఒక్కనాడు జెండా పట్టనటువంటి మిత్రులను,
ఒక్కనాడు పోలీస్ స్టేషన్కు ధర్నాకు రానటువంటి మిత్రులను అతి తెలివిపరులు, ఉద్యమకారుల కన్నా తెలివిపరులు అన్న ఉద్దేశంతో వారిని పార్టీలకు తీసుకొని అగ్రతాంబూలం ఇచ్చి వారి ముందు ఉద్యమకారులను అవమానపరచడం న్యాయమా అని చెప్పి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా మీ ద్వారా నేను మా సంఘ నాయకులను కోరుతా ఉన్నాను. మిత్రులారా, కడుపులో ముద్ద అన్నం లేకపోయినా కళాకారులు పాటలు పాడి తెలంగాణకు గజ్జెగట్టి పాటలు పాడినటువంటి సందర్భం, కడుపులో నుంచి రక్తం వస్తూ ఉంటే కూడా తెలంగాణ గురించి, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ కల్చర్ను ప్రజలకు వినిపించి మనకు జరిగిన బాధను పాటల ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ఆ కళాకారులంతా ఈరోజు ఎక్కడ? ఆ ఉద్యమకారులు ఎక్కడ? ఆనాడు తన్నులు తిన్నటువంటి పాత్రికేయులు స్కూటర్లు తగలబెట్టి ఉస్మానియా యూనివర్సిటీలో తరిమి కొట్టి దెబ్బలు తిన్నటువంటి పాత్రికేయులు ఎక్కడ? వారి భవిష్యత్ ఏంటి? ఇవన్నీ కూడా విస్మరించి ఈరోజు ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వారికి మీరు పెద్దపీట వేసి మమ్మల్ని అవమానపరచడం న్యాయమా? అయితే మిత్రులారా, ఒక విషయం నేనైతే స్పష్టంగా మీతో తెలియజేస్తా ఉన్నాను. ఉద్రేకం ఉంది కాబట్టి ఉద్యమం చేశామేమో, మాకు తెలివి లేకపోవచ్చు, మాకు పరిపాలన చేతగాకపోవచ్చు. ఇదే మాట ఆంధ్రులు కూడా అన్నారు. మిత్రులారా, మీకు పరిపాలన చేతగాదు, రాష్ట్రం చీకటైపోద్దని వారు కూడా అన్నారు. మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా మాకు తెలివి లేదనుకున్నాడో మరి ఏమనుకున్నాడో, అంతకుముందు పరిపాలనలో భాగస్థులైనటువంటి నాయకులను పార్టీలో చేర్చుకుని వారికి బాధ్యత అప్పచెప్పాడు. మేము అభ్యంతరం ఏం చెప్పలే. కానీ మా ఆత్మగౌరవం, కనీసం నియోజకవర్గంలో జంపు చేసి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారు కనీసం నియోజకవర్గంలో కూడా మాకు ఆహ్వానం లేకుండా, మమ్మల్ని పిలవకుండా మమ్మల్ని అవమానపరచడం న్యాయమా? నా గ్రామంలో నా ఇంటి పక్కన టీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుంటే కూడా నన్ను దానికి ఆహ్వానించకపోవడం సమంజసమా? ఇంత హ్యూమిలేషన్కు మమ్మల్ని ఎందుకు గురి చేశారు? మేమేం తప్పు చేశాం? మీరు ఇచ్చిన పదవిని ఏమన్నా మిస్యూజ్ చేశామా? లేకపోతే పార్టీని అడ్డం పెట్టుకొని ఏమన్నా చేశామా? దయచేసి ఒక్కసారి గుండె మీద చెయ్యేసుకొని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. కొంతమంది మిత్రులు చెప్పారు, అన్నా నీకు ముఖ్యమంత్రి కన్నా పెద్ద పదవి ఇచ్చాడు, ఇంకేం కావాలి అన్నారు. వాస్తవమే, నేను వారికి అభినందన తల ఉంచి దండం పెడతాను. తండ్రి లాంటి వారు కేసీఆర్ నాకు పదవి ఇచ్చాడు. కానీ నేను ఇక్కడ మిమ్మల్ని అందరినీ, నా పార్టీ నాయకులను కూడా ఒక్క మాట అడుగుతున్నాను. నేను ఏమన్నా చౌరస్తాకి వెళ్ళి ఎత్తుకొచ్చి నాకు పార్టీ ఇచ్చారా? ఎన్నడూ నేను జెండా పట్టలేదా? ఎన్నడూ ఉద్యమం చేయలేదా? నా పైన 2 సార్లు హత్యా ప్రయత్నం జరిగింది, మీకు అందరికీ తెలుసు. हमें सर पर कफन बांध के निकले तेलंगाना राष्ट्र के लिए. పొరపాటున గోళీలు కొట్టి ఎవడన్నా చనిపోతే, ఇంకెవరన్నా చంపితే మా ముఖం మీద పట్టగట్టడానికి ఎవడు ఉండడేమో అని ఎత్తి మీద జెండా కట్టుకొని ఉద్యమానికి బయలుదేరాం. అలాంటి మమ్మల్ని పక్కన పెట్టి ఈరోజు హ్యూమిలేషన్ గురి చేశారు. పోనీ గురి చేస్తే గురి చేశారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు పరిస్థితి, ఎన్నికలు వచ్చినప్పుడు కానీ ముందు కానీ మేము అడిగేది ఒకటే. మేము మొదటి నుంచి మాట్లాడుతున్నాను, నేను చాలా రోజులు అడుగుతున్నాను. అప్పుడు నేను చైర్మన్ కాబట్టి విషయం బయటికి రాలేదు. ఈరోజు మీతో ఓపెన్గా షేర్ చేసుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ సంస్కృతిని ఎందుకు ఇబ్బందుల పాల్చేస్తుందో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏ పార్టీకి మీరు మద్దతు ఇస్తున్నారో ఒక్కసారి పునరాలోచించుకోవాల్సిగా కోరుతా ఉన్నాను నేను. మీరు కానీ నేను కానీ పార్టీలో ఎవరమైనా ఉండొచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రికి 5 సంవత్సరాలు అంటాం, 10 సంవత్సరాలు అంటాం, 15 సంవత్సరాలు ఉంటాం. ఆ తర్వాత మనం ఇంకో పార్టీ వస్తుంది, ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు. కానీ మనం అధికారంలో ఉన్నట్టు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల అవతలి పార్టీ దాన్ని అవకాశంగా తీసుకొని ఏ సంస్కృతిని నాశనం చేస్తుంది, ఎవరి మీద దాడులు చేస్తుందన్న విషయాన్ని మనం ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల వారితో చెప్పాం, సార్ ఇది పద్ధతి కాదు, దయచేసి ఇన్ని రోజులు ఏ విధంగా వారు ఉన్నారో వారు ఉండనియండి, సంపూర్ణమైన మెజారిటీ మన పార్టీకి ఉంది, దయచేసి వారిని ఎందుకు తీసుకోవటము అని చెప్తే కూడా సారు సరే తీసుకున్నాడు. అందరం సమానంగా ఉండాలి, అన్ని మతాలు సమానంగా ఉండాలని ఒక గొప్ప మనసుతో తీసుకున్నాడు, సంతోషం. కానీ మీరున్నటువంటి సమానత్వంతో అవతలి వర్గం ఉన్నదా? వాళ్ళు అదే విధంగా బిహేవ్ చేస్తున్నారా? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. నిన్నగాక మొన్న మా మిత్రుడు అక్బర్ బాయ్ ఒక మాట అన్నాడు, మీకు అందరికీ తెలుసు. వారు అన్నటువంటి మాట, హరేక్ ముఖ్యమంత్రి
పేర్లు చెప్పిండు, అన్న పేర్లు కూడా చెప్పిండు. हमारे भाई साहब नामा भी बोले. हर एक मुख्यमंत्री मेरे सामने, हमारे पार्टी के सामने सर झुका के ठहरते. ప్రతి ముఖ్యమంత్రి తల ఉంచుకొని నిలబడతాడు మా ముందు. हो सके तो 2 घंटे में हमें सरकार को गिरा सकते हैं. वाह, కుల్లా బోలే. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరి సపోర్ట్ వల్ల వచ్చింది? నేను ఈరోజు మా అక్బర్ బాయిని కూడా మీ అందరి ముందు, ఆయన నేను అన్నగానే పిలుస్తాను, వారిని ఒక్క మాట అడుగుతాను. हरेक मुख्यमंत्री आपके सामने सर झुकाए होंगे, मगर बेगम बेट में एयरपोर्ट में सरदार वल्लभ भाई पटेल के सामने कौन सर झुकाया था? आप वो चीज क्यों भूल जाते हैं? मिलके रहने की बात करो, డివైడ్ करने की बात मत करो. అందరం కలిసి ఉందాం, కలిసి జీవిద్దాం. అంతేగాని ఒకరినొకరు రెచ్చగొట్టడం వల్ల ఇది సమస్య పరిష్కారం కాదు. ఇక రెచ్చగొట్టుడు అంటే మిత్రులారా, ఈడొక చిన్న విషయం. కొంతమంది మిత్రులు రెచ్చగొట్టడము అని అంటే అప్పుడప్పుడు అప్లోడ్ ఇంటికి వస్తే ఇంట్లో ఆల్మొగలు అప్పు కట్టడానికి చేతగాక ఆల్మొగలు డ్రామా ఆడుతుంటారు. నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా, నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా. మనం ఇద్దరం చేసుకుంటే ఏమవుతుందంటే ఇంతకన్నా గొప్ప ఉండడు, సార్ ఇట్లా అన్నాడు కాబట్టి మనం ఓట్లు వెనకేద్దాం అనుకుంటారు. అరే హమారే లీడర్కే చేసా కోయినయ్యా అని చెప్పి వాళ్ళు నాకేసుకుంటారు, మనం ఇద్దరం సేఫ్గా ఉండొచ్చు అన్న ఒక దురదృష్టకరమైనటువంటి నాటకం కొనసాగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలను మోసం చేయకండి, వాస్తవం చెప్పండి. ఈరోజు మాననీయ నరేంద్ర మోడీ గారి పరిపాలనను ఒకసారి మనం గమనంలోకి తీసుకుంటే, ఈ భారతదేశం పుట్టినప్పటి నుంచి, భారతదేశం స్వాతంత్రం వచ్చిన మొదటి రోజు నుంచి కొన్ని పార్టీలు చేసినటువంటి పొరపాటు వల్ల 370 ఆర్టికల్ వచ్చింది. కానీ మాననీయ నరేంద్ర మోడీ హిమ్మస్సే చాలా ధైర్యంగా 370 ఆర్టికల్ను రద్దు చేసి నిర్ణయం తీసుకున్నాడు. అది దేశ ప్రజానికం ఈరోజు హర్షం వెలిబుచ్చుతున్నారు. ఎస్, ఐసే ప్రధానమంత్రి హోనా చాహియే దేశ్ కే లియే. ధైర్యంతో, గుండె ధైర్యంతో నిర్ణయాలు తీసుకునేటటువంటి వారు కావాలని ప్రజలు కోరుతా ఉన్నారు. అలాంటి స్వచ్ఛమైన పాలన, ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే విధమైన విధానం ఉండాలని చెప్పి నిర్ణయం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మాననీయ నరేంద్ర మోడీ గారికి భారతదేశం అంతా తల వంచి అభినందన తెలియజేస్తూ ఉంది. మిత్రులారా, హిందూ అనేది మతం అని చెప్పి పేరు పెట్టి మాట్లాడుతున్నారు. హిందూ మతము కాదు మిత్రులారా, అదొక సంస్కృతి, అది ఒక కల్చర్. ఆ విధానంలో మనం పెరిగాం. మేము ఎప్పుడు కూడా, నాకు తెలిసి ఎప్పుడు కూడా ముస్లింలకు వ్యతిరేకంగా మేము మాట్లాడలేదు, మేము మాట్లాడను కూడా. ముస్లింలు కూడా ఈ దేశ ప్రజానీకమే. ఈ దేశంలో ఉన్నన్ని రోజులు ఈ దేశ చట్టాలను గౌరవించవలసినటువంటి అవసరం ఉంది. ఈ దేశం యొక్క గీతాన్ని అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోవాల్సిందిగా మిత్రులను కోరుతా ఉన్నాం. కానీ ఎవరిని కూడా ఎక్కడ మేము ఛాలెంజ్ చేయటం లేదు. అందుకే ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మొన్న వరదలు వచ్చినప్పుడు 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి డబ్బులు వచ్చినాయి, గ్రౌండ్లో ఉన్న ఫ్లోర్ వాళ్ళకి రాలేదు. 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకు వరదలు అంత ఎత్తుకు ఎప్పుడు పోయినాయో మరి మనకి చూడలేదు. కానీ మొత్తానికి డబ్బులు మాత్రం 4వ ఫ్లోర్లో ఉన్న వాళ్ళకి వచ్చినాయి. చాలామంది ప్రజానీకం మొత్తుకున్నది, ఇదేం న్యాయం, ఇదేం ధర్మం, మా పైన 4వ ఫ్లోర్లో ఉంటాడు, అతనికి వచ్చాయి, కింద ఉన్న గుడిసెలోనికి రాలేదని. సమాచారం సరిగ్గా లేదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు మిస్యూజ్ చేశారా, ఏం జరిగిందో దాని మీద ఎంక్వైరీ జరగలేదు, దాని మీద ఆలోచన లేదు. దయచేసి నేను వారిని కోరుతా ఉన్నాను, అందరికీ సమాన న్యాయం అందించండి, సమానంగా చూడండి, ఉద్యమకారులను గౌరవించండి, ప్రభుత్వ ఉద్యోగులను, వారి సంఘ నాయకులను పిలిచి మాట్లాడండి, వాళ్ళ సమస్యలు ఒక్కసారి వినండి. ఈ రాష్ట్రం కోసం పోరాటం చేసినటువంటి మిత్రులు వీరంతా. అందుకే నేను ఈరోజు, మొన్నటి రోజున నేను ఈ ఆవేదనతో ఉన్నటువంటి సమయాన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర సంఘ అధ్యక్షులు, అదేవిధంగా అన్న లక్ష్మణ గారు, మా రామచంద్రరావు గారు, మాననీయ హోంశాఖ మంత్రులు అన్న కిషన్ రెడ్డి గారు, రామ్మోహన్ గారు, వీరందరూ కలిసి, మీరు మొదటి నుంచి పార్టీలో పనిచేసిన వాళ్ళే, పార్టీలో పార్టీకి ఉన్నటువంటి నేను మీతో దాచేదేం లేదు. నేను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో నేను బాల స్వయం సేవకు నుంచి నేను స్వయం సేవకును. ఈ పార్టీలో ఇందులో స్వయం సేవక్గా ఉండి నేను దివసీమలో దాదాపు 6 నెలలు దివసీమలో శవాలు ఎత్తడానికి వెళ్ళాను సంఘ కార్యకర్తగా. నాకు ఆ అనుభవం ఉంది. నేను కొత్తవాడిని ఏం కాదు భారతీయ జనతా పార్టీకి. కానీ నేను తెలంగాణ ఉద్యమంలో
ఉన్న తర్వాత రిటైర్మెంట్ కాగానే కేసీఆర్ గారు నన్ను అడగటం, నేను పార్టీలో పోవటం, వారు టికెట్ ఇవ్వటం, గెలవటం. మాననీయ అటల్ బిహారీ వాజ్పేయి గారికి నేను డ్రైవర్గా పనిచేశాను. నాకు ఉద్యోగం లేకముందు నేను వారికి డ్రైవర్గా పనిచేశాను. వారితో నాకు పరిచయం ఉంది. ఆ విధంగా నేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత నన్ను గౌరవనీయులైన కేసీఆర్ గారు నన్ను చైర్మన్గా అనుకున్నారు. నేను చైర్మన్ అయ్యాను. చైర్మన్ పదవి అడ్డం పెట్టుకొని నేను ఏనాడు కూడా ఎలాంటి తప్పుడు కార్యక్రమాలు చేయలేదు. ప్రతి ఒక్క పార్టీకి నేను అవకాశం ఇచ్చాను. మాట్లాడేటప్పుడు ఎవరైనా ఇంటలెక్చువల్గా మాట్లాడుతూ ఉంటే, ఎవరైనా ప్రజలకు సంబంధించిన సమస్య మాట్లాడుతూ ఉంటే, పొలిటికల్ అడ్డంకులు రాజకీయమైనటువంటి ప్రతి అసెంబ్లీలో ఇక్కడున్న మీడియాకు మీకు అందరికీ తెలుసు, ఇంత ముఖ్యమైన సబ్జెక్ట్ కానీ మాట్లాడుతుంటే పక్కనున్నోళ్ళు దాన్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు. కానీ నేను మాత్రం ఖచ్చితంగా అవతల సభ్యులను ఆపి ప్రతిపక్షపులైనా సరే వారితో సబ్జెక్టు మాట్లాడించడం జరిగింది. మీరందరూ చూశారు. కాబట్టి మిత్రులారా, నన్ను ఈరోజు అత్తగారింట్లో తన్నులు తిని అమ్మగారింటికి వస్తే బిడ్డను ఎంత సాదరంగా తల్లిదండ్రులు ఆహ్వానిస్తారో అంత సాదరంగా నన్ను ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆహ్వానించడం, గుండెలకు అతుక్కోవడం అనేది నాకు సంతోషించదగ్గ విషయం. నన్ను ఒక తమ్ముడుగానే, ఒక బిడ్డగానే, ఒక పాత కార్యకర్తగానే ఈరోజు నన్ను అభిమానించారు. నేను ఎప్పటికీ భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటాను. అదేవిధంగా నేను పార్టీ అధ్యక్షుడికి హామీ ఇచ్చాను. ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా హామీ ఇస్తున్నాను మీ అందరి సమక్షంలో. నాకన్నా ముందు ఎవరైనా కార్యకర్తలు పని చేసి ఉంటే, పని చేస్తూ ఉంటే వారికి ఇవ్వాల్సిన అవకాశాలు దయచేసి నాకు ఇవ్వకండి. మీరు ఏ బాధ్యత ఇస్తేనే నా బాధ్యత తీసుకుంటాను. మీరు ఎక్కడ చెప్తే అక్కడ పనిచేస్తాను. నాకన్నా ముందున్న సీనియర్ కార్యకర్తలకు, అతడు చిన్నోడే కానిగాక అతని సంఘంలో నిలబడ్డాడు, భారతీయ జనతా పార్టీ జెండాను మోసుకుంటూ తిరిగాడు. కాబట్టి వారికి అవకాశాలు వస్తే వారికి ఇచ్చిన తర్వాతనే, ఎక్కడ లేకపోతే నాకు మీరు ఏ బాధ్యత ఇచ్చినా తీసుకుంటాను. ఏ బాధ్యత లేకపోయినా ఈ విధంగా మైకిచ్చిన ఆవేదన చెప్పుకోవడానికి అవకాశం ఇచ్చిన మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. మిత్రులందరికీ నమస్కారం. నిన్నటి రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో కొన్ని శక్తులు మత కళాలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మేము కఠినంగా అణిచివేయతాం అనే విధంగా మాట్లాడి సీఎంఓ ఆఫీస్ నుంచి అన్ని ప్రెస్లకు రిలీజ్ చేయడం జరిగింది. నేను నిన్ను కూడా చెప్పాను, అబద్ధాలు ఆడడంలో తండ్రి కొడుకులు పోటీ పడుతున్నారు. ఇప్పుడే కాదు, దుబ్బాక ఎలక్షన్స్ నవంబర్ 3వ తేదీ ఉంటే నవంబర్ 1వ తేదీన ఇదే విధమైనటువంటి ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేటువంటి కుట్రలు చేస్తున్నారు. ఫైరింగ్ జరగబోతా ఉంది, ల్యాండ్ ఆర్డర్ సమస్య ఏర్పడబోతుంది అని ఆ రోజు కొడుకు మాట్లాడాడు. ఈరోజు తండ్రి గారు మాట్లాడుతున్నారు. ఎన్నికల లబ్ధి పొందడం కోసం ప్రభుత్వ వ్యవస్థను ఉపయోగించుకోవడం, ఇతర పార్టీల మీద బురద చల్లడం,
ప్రజల మధ్యలో ప్రభుత్వమే ఒకరిపైన ఒకరికి అపనమ్మకం కలిగే విధంగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమో ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. నేను గతంలో కూడా చెప్పాను, పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు, ఏ కుటుంబానికి కూడా శాశ్వతం కాదు. మీ కుటుంబానికి తెలంగాణ ప్రజలు శాశ్వతమైనటువంటి అధికారాన్ని కట్టబెట్టలే. ఇదేం నిజాం రాజ్యం కాదు. శాశ్వతంగా నేను, నా తర్వాత కొడుకు, నా తర్వాత కొడుకు కొడుకు అనేటువంటి వ్యవస్థ ఇప్పుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరికి అవకాశం ఇవ్వలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రజాస్వామ్య వ్యవస్థకే పెద్దపీట వేశారు. దానికి మాత్రమే భారతదేశంలో అవకాశం ఉంది. కానీ మనకు జిహెచ్ఎంసీఓ లేక దుబ్బాక ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని అక్కడ కూడా నేను, నా కుటుంబము, నేను, మా పార్టీ అనే విధంగా ముఖ్యమంత్రి గారు ప్రజలను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని తగ్గించేటువంటి కుట్ర చేస్తా ఉన్నాను. నేను హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను తెలంగాణ పౌర సమాజాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. యాజ్ ఏ భారతీయ జనతా పార్టీ మేము ఎక్కడ కూడా లేక ఇంకెవరు కూడా ఆ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు మాకు ఏ రకమైనటువంటి వార్తలు లేవు. కానీ ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం ఈ రకమైనటువంటి ఇతరుల మీద నిందలు మోపుతూ ఆ నిందల నుండి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేయడము తెలంగాణ పౌర సమాజం అంతా గౌరవించాల్సిందిగా కోరుతాను. గతంలో కూడా కొడుకు ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్ టిఆర్ఎస్ నాయకులందరూ పోయి డీజీపీ ఆఫీసులో డీజీపీకి ఉత్తరాలు ఇచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పోయి 1వ తేదీ సరిగ్గా 3వ తేదీ పోలింగ్ ఉంటే 1వ తేదీ ప్రయత్నం చేశాను. ఈరోజు కూడా ఇంకా 2-3 రోజుల్లో ప్రచారం ముగుస్తుందనగా మళ్ళీ ముఖ్యమంత్రి గారే స్వయంగా అధికార యంత్రాంగాన్ని రంగంలోకి దిప్పి అధికార యంత్రాంగాన్ని ఉసిగొల్పేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది మంచిది కాదు. నేను కానీ ఇంతకుముందు కూడా చెప్పాను, పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వ్యవస్థ అనేటువంటిది శాశ్వతం. ఈ వ్యవస్థను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు, పోయారు. ఎవరికి ఏది శాశ్వతం కాదు. కాబట్టి ఆ దిశలో అందరూ ఉండాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. మరొకసారి నేను పివి నరసింహారావు గారు, ఎన్టీ రామారావు గారు మన తెలుగు వాళ్ళు, పివి నరసింహారావు గారు భారతరత్న, వారు దేశానికి ప్రధానమంత్రి అయినటువంటి తొలి తెలుగు బిడ్డ. భవిష్యత్తులో ఎవరవుతారో చెప్పలేను, కానీ మన తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి విషయము. తెలంగాణ గడ్డ కూడా పివి నరసింహారావు పేరు చెప్తే ఎంతో ఉద్వేగాన్ని లోనవుతారు. అటువంటి వ్యక్తి సమాధులను కూల్చేయాలని చెప్పి ప్రకటించడం, ఎన్టీ రామారావు ప్రపంచంలోని తెలుగు వాళ్ళంతా కూడా గర్వపడేటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వమైనది.
గతంలో మేము కూడా ఎన్టీ రామారావుతో కలిసి కొన్ని రోజులు ఎన్డీలో ప్రయాణం చేశాం. ముఖ్యమంత్రిగా బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేశాడు. పరిపాలన వ్యవస్థలో సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొచ్చాడు. కాబట్టి అలాంటి వ్యక్తి సమాధిని కూడా కూల్చాలని చెప్పడం ఏదైతున్నదో ఎంఐఎం పార్టీ యొక్క అహంకారానికి, తలపు కొరకు అద్దం పడతా ఉంది. ఈ రకంగా మాట్లాడడానికి కారణము, ఇంత ధైర్యం రావడం కారణము ఎవరో అర్థం చేసుకోవాలి. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మొన్న కాంగ్రెస్ కావచ్చు, అంతకుముందు టీడీపీ కావచ్చు, ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వంచన చేరి ఈ రకంగా మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శిస్తూ మాట్లాడేటువంటి విధానం భారతీయ జనతా పార్టీ, మజ్లిస్ పార్టీ చేసినటువంటి ఈ స్టేట్మెంట్ను, ఈ స్వర్గీయ పివి నరసింహారావు సమాధి కానీ, స్వర్గీయ ఎన్టీ రామారావు గారి సమాధి కానీ, ఈ రెండు సమాధులను కూల్చివేస్తానని చెప్పడం ఏదైతున్నదో భారతీయ జనతా పార్టీ అత్యంత తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. దీనిపైన ముఖ్యమంత్రి ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలి. ఆ రకమైనటువంటి రౌడీయిజము, గుండాయిజము ప్రోత్సహించి పార్టీతో కలిసి నడుస్తున్నందుకు, అలాంటి పార్టీతో స్నేహం చేస్తున్నందుకు, అలాంటి పార్టీ నాయకులను కలిసి కూర్చొని చర్చించడము, అలాంటి పార్టీతో మరి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ అనేక ఎన్నికల్లో పొత్తు పెట్టుకోవడము, మరి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలకు సంజాయిషి చెప్పుకోవాలి. ఆ రకంగా ప్రకటన చేసినటువంటి వ్యక్తి పైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలి. నేను ముఖ్యమంత్రి గారికి, వారి కొడుకుకు, తండ్రి కొడుకులు ఇద్దరికి భారతీయ జనతా పార్టీ పైన వాస్తవ విరుద్ధమైనటువంటి ప్రకటనలు చేస్తా ఉన్నారు. మేమేదైతే చెప్తా ఉన్నామో హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి అనేక సమస్యలను లేవనెత్తుతాను. దాని మీద మాట్లాడడం, చైనాతో ఏమైంది, పాకిస్తాన్తో ఏమైంది, ఎల్ఐసి ఏమైంది. నేను ప్రభుత్వంలో ఉన్నాను, ఇంతవరకు ఎల్ఐసికి సంబంధించినటువంటి ఏ రకమైన నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి ఆ రకంగా మాట్లాడడం మంచిది కాదు. మీరు ఒకటంటే ఇతరులు రెండు అనేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కొంత సంయమనంతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేను హైదరాబాద్ ప్రజానీకానికి మనవి చేస్తా ఉన్నాను, దేశంలో ఎక్కడ మత కలహాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. ఎక్కడ ఉగ్రవాద కార్యక్రమాలు జరిగినా కేంద్ర ప్రభుత్వం చూస్తూ కూర్చోదు. జీరో టాలరెన్స్ ఆన్ వైలెన్స్, జీరో టాలరెన్స్ ఆన్ వైలెన్స్. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు అనేక రాష్ట్రాల్లో మేము అధికారంలో ఉన్నాం. కేంద్రంలో 6.5 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా మత కలహాలు లేవు, కర్ఫ్యూలు లేవు. కేసీఆర్ ఒక్కడే దెబ్బలు జరుచుకుంటున్నాడు, కానీ ఎక్కడ దేశంలో ఎక్కడ లేదు. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కూడా సంవత్సరంలో 200 రోజులు
మత కళాలు జరిగేటువంటి రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత శాంతి ఏర్పడింది. ఈరోజు ప్రజలందరూ సహజీవనం చేస్తా ఉన్నారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు భయపెట్టించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మంచిది కాదని చెప్పి దీని సందర్భంగా ముఖ్యమంత్రి గారు కోరుతూ హైదరాబాద్ నగర ప్రజలకు భారతీయ జనతా పార్టీ భరోసా ఇస్తుంది. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో, మీ ఇబ్బందుల్లో మేము మీకు అండగా ఉంటాము. ఎవరు భయపెట్టించినా భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు బెదిరించినా బెదరాల్సిన అవసరం లేదు. పూర్తి స్థాయిలో మా చివరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రజల రక్షణ కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము అండగా ఉంటాము అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాను. కిషన్ రెడ్డి గారు చెప్పిన దానికి కొనసాగింపుగా ఇద్దరు ప్రముఖ వ్యక్తులు పివి నరసింహారావు, స్వర్గీయ నరసింహారావు గారు తెలంగాణ ఆణిముత్యం, బహుభాషా కోవిది. తెలుగు వాళ్ళగా మనం గర్వపడుతున్నాం. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తిగా, తెలంగాణ వ్యక్తిగా ప్రధానమంత్రి అయి దేశమంతా గర్వపడుతూ ఉంటే అటువంటి వ్యక్తిని ఇవాళ సమాధిని కూల్చేయాలి, తీసేయాలంటే ఇవాళ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి స్పందించాలి. మీ వైఖరి ఏమిటి? స్వయంగా అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి కట్టడి చేయకపోతే అంటే ఇది టీఆర్ఎస్ ప్రేరేపిత వ్యాఖ్యాత భావించాల్సి వస్తుంది. స్వర్గీయ ఎన్టీ రామారావు సిద్ధాంతాలు వేరు కావచ్చు, రాజకీయాలు వేరు కావచ్చు, కానీ మహానుభావుడు ఆ రోజు సమాజంలో బలహీన వర్గాలకు, బడుగు వర్గాలకు రాజకీయంగా పెద్దపీట వేసి ఈరోజు రెండు రాష్ట్రాల్లో అనేకమైనటువంటి వీకర్ సెక్షన్ను వాళ్ళకు రాజకీయాల్లో రాణించే అవకాశం ఇచ్చి మండల స్థాయిలో స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని వాళ్ళ దూషిస్తూ ఉంటే అంటే ఈ ప్రాంతం వేరైతే అటువంటి మహానుభావులను మని కించపరిచే విధంగా వారి అభిమానించేటువంటి ఈ రాష్ట్రాల ప్రజలు మనసు గాయపడుతున్నాయి. వెంటనే అక్బరుద్దీన్ ఓవైసీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి. దానికి టీఆర్ఎస్ కూడా వారు మరి క్షమాపణ చెప్పాల్సిన అవసరం, ఎందుకంటే వారితో కలిసి పయనిస్తున్న పార్టీ. దేశ విద్రోహులు, దేశాన్ని దురాక్రమణదారులకు మరి ఇక్కడ వారి సమాధులు, విగ్రహాలు లేతే వారి పేరు మీద కట్టడాలు కొనసాగిస్తూ ఉంటే దాన్ని కూల్చమని చెప్పలేని ఈ ప్రబుద్ధులు, మజ్లిస్ నాయకులు ఎవరండి? బాబర్ ఆ యొక్క కట్టడం అది దురాక్రమణదారుడు. ఆ కట్టడం కోసం వత్తాసు పలికిన మజ్లిస్ పార్టీ ఇవాళ పివి నరసింహారావు, ఎన్టీ రామారావు సమాధానం కూల్చాలంటే అది టీఆర్ఎస్ పార్టీ ప్రేరితమైన వాక్యంగా మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ ప్రజలు వీరికి రాజకీయ సమాధి కడతారని చెప్పి హెచ్చరిస్తున్నాం. వెంటనే ఆ వ్యాఖ్యలను వారు ఉపసంహరించుకొని టీఆర్ఎస్ సైతం కూడా దాన్ని ఖండించకపోయినట్టయితే రేపు జరగబోయే ఎన్నికల్లో వారు అభిమానించేది అన్ని వర్గాలు కూడా ఓటు ఆయుధంతో తిప్పికొట్టాలని చెప్పి కూడా బాగిన ప్రజలకు పిలుపునిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు రాసిచ్చారు, డీజీపీ గారు మాట్లాడమన్నారు. కాబట్టి ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పారు కాబట్టి ఒక డీజీపీగా మీరు మాట్లాడారని భావిస్తున్నాను. అట్లే ఉండదు.
ఒకటి, వచ్చే సంవత్సరము మార్చి వరకు కేంద్ర ప్రభుత్వము కరోనా నేపథ్యంలో ఏదైతే ఉచిత రేషన్ ఉందో ఆ రేషన్ కొనసాగించాలని నిర్ణయించినది. నాట్ ఓన్లీ తెలంగాణ, నాట్ ఓన్లీ హైదరాబాద్, ఎంటైర్ కంట్రీ. గతంలో మార్చి నుంచి ఏప్రిల్ నుంచి నవంబర్ 30 వరకు కూడా గతంలో నిర్ణయించింది. 8 నెలల పాటు ఇచ్చింది. దాన్ని మరొక 4 నెలల పాటు దేశంలో రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి పేదవారికి కూడా ఉచిత బియ్యం ఇవ్వాలని రొటీన్గా కేంద్ర ప్రభుత్వం ఏదైతే రూపాయి కేజీ బియ్యానికి 30 రూపాయలు ఇస్తుందో అది కాకుండా అడిషనల్గా రొటీన్గా వచ్చేటువంటి బియ్యం ఏదైతే సబ్సిడీ కేంద్రం ఇస్తుందో దానికి అదనంగా కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా మరి ఉచిత బియ్యం ఇప్పటివరకైతే నవంబర్ 30 వరకు కొనసాగించిందో దాన్ని మరొక 4 నెలలు పొడిగించారని చెప్పి నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నందుకు నేను ప్రధానమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం దయచేసి అరుణ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం ఉండాలి. స్వామి గౌడ్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన యొక్క జితేంద్ర గారి యొక్క ప్రయత్నంతో రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ లైట్స్ అక్కడ బాబు ఆడ లైట్లు దాకకండి దయచేసి రెడ్డి ఉమెన్స్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ నూకల పద్మారెడ్డి గారు ఇప్పుడు మన యొక్క గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారు మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు శ్రీమతి అరుణ గారి సమక్షంలో మరియు స్వామి గౌడ్ గారి యొక్క సమక్షంలో పార్టీలో చేరుతున్నారు. నేను ఒక్కొక్క పేరు పిలుస్తాను, వారందరూ వస్తుంటారు. వారికి కండువా సుధాకర్ కండువాలు ఎక్కడినాయి? ఓకే, మీరు వెళ్ళండి. పద్మారెడ్డి గారు, ఆ తర్వాత త్రివేణి గారు వైస్ ప్రెసిడెంట్, ఒక్కొక్కరు. తర్వాత నందికొండ గీతారెడ్డి గారు, పర్వాలేదు మీరు ఉంచుకోండి. అది మోతే కవితారెడ్డి గారు ట్రెజరర్, నందికొండ గీతారెడ్డి గారు జనరల్ సెక్రటరీ, మోతే కవితారెడ్డి గారు ట్రెజరర్, దుర్గా భవానీ రెడ్డి గారు అడ్వైజర్, వింధ్య కుమార్ రెడ్డి, కవితారెడ్డి, జ్యోత్స్నారెడ్డి బొబ్బిలి, సిద్ధం సునీతారెడ్డి, రెడ్డిరెడ్డి సునీతారెడ్డి, శుభాగిని రాజ్పూత్, నల్ల వసంతారెడ్డి, ఎం శోభ, మిసెస్ కిరణ్ రెడ్డి, జక్కా గీతారెడ్డి, ఆరుట్ల సుస్మితారెడ్డి, శ్రీ సౌమ్య, కోడూరు అశ్రితారెడ్డి, నూకల దయాకర్ రెడ్డి, శ్రీమతి సురేష్ రెడ్డి, శ్రీమతి ప్రవీణ్ రెడ్డి, ఇంకా అనేక మంది భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ యొక్క జిహెచ్ఎంసీ ఎన్నికలలో పార్టీని గెలిపించాలనే యొక్క ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీలో చేరుతున్నందుకు వారందరికీ హృదయపూర్వకమైన యొక్క స్వాగతం తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి. మీరు ఒక స్టెప్ కింది దిగండి, అందరికి ఫోటోలు వస్తాయి. ప్లీజ్ ఒక స్టెప్ కింది దిగి నిలబడండి. మా నేషనల్ కౌన్సిల్ సభ్యులు గార్లపాటి జితేంద్ర గారు బాగా ప్రయత్నం చేసి ఈ యొక్క చైతన్యపురి కాలనీలో ఉంటారు అందరూ. ప్లీజ్ మీరు కొద్దిగా జరగండి బాబు, మీరు ఇట్రండి. మీరు ఇట్రండి, మీరు పక్కకు రండి. మీరు ఒక స్టెప్ తీస్తే అందరు వస్తారు. ఉండండి ఫస్ట్. వీళ్ళంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వం, బీజేపీ. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
రామాగౌడ్ గారు మన స్వామి గౌడ్ గారు వెంట భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారిని ఇక్కడి ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. పార్టీలో చేరిన యొక్క మహిళా నాయకులందరికీ కూడా హృదయపూర్వకమైన యొక్క ధన్యవాదాలు. చెప్పవా పేరు చెప్పు, నువ్వు చెప్తావా పేరు? ఎక్స్-జెడ్పీటీసీ ఆయన, మరి ఆయన గురించి చెప్పవా? అంటే ఏది పేర్లే లిస్టు రాయలేదా? లిస్టు రాయాలి కదా. ఇప్పుడు ఎక్కడైతే సిద్దిపేట మా అడ్డ, మాకు చాలా బలమైన స్థానం అని విర్రవిగుతూ 1,00,000 ఓట్లతో గెలుస్తున్నామని చెప్తున్నారో, ఆ సిద్దిపేట నుంచి టీఆర్ఎస్ కి రాజీనామా చేసి మొన్న జెడ్పీటీసీ కాంటాక్ట్ చేసినటువంటి యొక్క బాలకృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. అనేక మంది కార్యకర్తలు కూడా టీఆర్ఎస్ నుంచి భారతీయ జనతా పార్టీలో చేరుతున్నారు. వారికి స్వాగతం సుస్వాగతం. వారికి శ్రీమతి అరుణ గారిని, జాతీయ ఉపాధ్యక్షులు అరుణ గారిని కండువగా పోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అందరికి ఎవరు మన సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, ఇతర యొక్క నాయకుల యొక్క సమక్షంలో బాలకృష్ణ రెడ్డి. ఇక మహిళలది పూర్తయింది. దయచేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వండి. మళ్ళీ తర్వాత ఫొటోస్ తర్వాత. థ్యాంక్ యూ వెరీ మచ్.